అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమశెట్టి కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్నరెడ్డి ప్రస్తుత కోవూరు శాసనసభ్యులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఒక్క మహిళ అనే కాకుండా మహిళా జాతి మీదే దాడి అనేది మేము భావిస్తున్నాం. దీన్ని ఈ విధంగా మేము ఎందుకు అంటున్నామంటే, వైసీపీ నాయకులకి వారి నోటికి హద్దులు లేకుండా ఎంతంటే అంత మాట్లాడడం, ఆడా మగ తేడా లేకుండా మాట్లాడడం, విపరీతమైన అసభ్య పదజాలం చేయడం అనేది పరిపాటిగా మారింది. వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార మదంతో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము ఏం చేసినా, మేమేం మాట్లాడినా నడుస్తుంది, ఎవరినన్నా ఎట్లన్నా మాట్లాడతాం అనేది సాక్షాత్తు అసెంబ్లీలోనే వారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు అదే ఒక నిదర్శనం ఆ వైసీపీ వాళ్ళ భావజాలం ఎటువంటిదో. ప్రజలు దానికి బుద్ధి చెప్పారు. ఆ పార్టీకి వాళ్ళని అధికారంలోంచి ఇసిరి బయటేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పటికి కూడా ఇదే రీతితో నిన్న మాట్లాడిన విధానం చూస్తే ప్రతి ఒక్క మహిళ కూడా గర్హించే విధంగా, ఖండించే విధంగా, అదే కాకుండా సిగ్గుతో తల ఉంచుకునే విధంగా మాట్లాడిన రీతి నిజంగా కూడా చాలా బాధాకరం. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే, ఆ తర్వాత నేను 4 సార్లు ఎమ్మెల్యే అని అదే మీటింగ్లో చెప్పుకున్న ప్రసన్నకి మరి 9 సార్లు వాళ్ళ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా వస్తే వాళ్ళు నేర్చుకున్న సంస్కారం ఇదేనా అని మీ ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. మీకు సంస్కారం నేర్పలేదా? మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా మహిళలు, మీరు నేర్చుకున్న సంస్కారం ఏంటి? మీరు ఎందుకు ఇంత సంస్కారహీనులు అయ్యారు? మీరు ఈ విధంగా ప్రవర్తించాల్సిన ఏంటి? మీ మానసిక సంక్షోభం ఏంటి అని మేము ఇవాళ ప్రశ్నించదలుచుకున్నాం. ఈ మన పార్టీ జనసేన పార్టీ, మా ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు కూడా పత్రికా ప్రకటన చేశారు దీన్ని ఖండిస్తూ. ఈ విధంగా వీళ్ళకి పరిపాటి అయిపోయింది. ఈ వైసీపీకి నోటికి హద్దుపద్దు లేకుండా ఇక మీదట మేము గమ్ముగా ఊరుకునేది లేదు ఈ విధంగా మాట్లాడితే అని అందరికీ హెచ్చరిస్తున్నాం. చాలా క్లియర్గా చెప్తున్నాం. మేము ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారికి మద్దతు పలికాం, సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. వారు ఎటువంటి న్యాయపరమైన పోరాటం చేసినా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి చెప్పారు, అమ్మా మేము కూడా మీకు మద్దతుగా ఉంటాం, మీ మీదే కాదు ఇది ప్రతి ఒక్క మహిళ మీద పడిన దాడి అని చెప్పి మేమందరం కూడా ఈ దాడిని ఎదుర్కొనే మీకు అండగా ఉంటామని చెప్పి ఇక్కడ ఉన్న వీర మహిళలు అందరూ కూడా పోయి ప్రశాంత్ రెడ్డి గారిని కలిసి మద్దతు పలికిన సందర్భం ఇది. సో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మీ ఆటలు సాగో, మీరు మా నోటుకు వచ్చిన విధంగా, మాకు తోచిన విధంగా మాట్లాడతామంటే ఖచ్చితంగా అన్ని రకాల న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. న్యాయపరమైన చర్యల్లో జనసేన పార్టీ కూడా ఒక మద్దతు ఇస్తుంది ఎవరికైతే ఈ విధంగా వాళ్ళు మాట్లాడారో వాళ్ళకి. ఇదే కాకుండా నిన్న ఏవైతే ఆ మాటలు మాట్లాడారో దాన్ని మద్దతు పలుకుతూ అనిల్ యాదవ్ నిన్న వచ్చి తప్పేంది అట్లా మాట్లాడితే అని మాట్లాడడం, అది ఇంకా సిగ్గుచేటు. మరి వీళ్ళందరికీ అసలు మనం మాట్లాడేది ఏంటి? ఏం గురించి మాట్లాడుతున్నాం? ఒక స్త్రీ గురించి మాట్లాడవచ్చా? ఇటువంటి మాటలు మనం పలకొచ్చా? సభ్య సమాజంలో 10 మందిలో మాట్లాడవచ్చు అనే విచక్షణ కూడా లేకుండా పోగా ఏం మాట్లాడితే తప్పైంది అనే ఒక బరి తెగింపు ఏదైతే ఉందో దీనికి అడ్డుకట్టేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది.
ఇటువంటి ఆలోచన విధాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచన విధాన్ని మేము ఖండిస్తూ జనసేన పార్టీ ప్రశాంత్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ, పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా మీరు వెళ్ళి నెల్లూరు జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గారిని పరామర్శించి మద్దతు ప్రకటించానని చెప్తే తిరుమలలో ఉన్న నేను ఓటావుటనే ఇక్కడికి రావడం జరిగింది. రాగానే ప్రశాంత్ రెడ్డి గారికి పార్టీ తరఫున మేము మద్దతు పలికాం, సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ఈడవే కాదు, ఇటువంటి దాంట్లో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూటమిలో భాగంగా మేము కూడా ఆ చర్యల్లో పాల్గొని మేము కూడా ఇటువంటి చీడ పురుగుల్ని ఇటువంటి ఆలోచన విధానం ఉన్న చీడ పురుగుల్ని ఎదుర్కోవడంలో వాటిని స్టాంప్ అవుట్ చేయడంలో మా వంతు మేము ప్రయత్నిస్తామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.